హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అమ్మ ఇంటి రుచులు. ఈరోజు నేను పచ్చి మామిడికాయతో మటన్ కర్రీ ఎలా చేయాలో ఈజీగా చూపిస్తాను రండి. దీని తయారీ విధానం: ముందుగా నేను ఒక అరకిలో మటన్ తీసుకున్నానండి. మటన్ని బాగా 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసి పెట్టుకోవాలి. దీనిలో ఒక హాఫ్ స్పూను పసుపు వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూను సాల్ట్ వేసుకోవాలి. అదేవిధంగా ఒక అర టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఉడికేటప్పుడు అల్లం వెల్లుల్లి వేస్తే మనకి ముక్క నీచు వాసన ఉండదండి. తర్వాత 2 గ్లాసులు నేను వాటర్ యాడ్ చేసుకున్నాను. నేను విడిగానే మటన్ ఉడికించుకుంటానండి. కుక్కర్లో కూడా ఉడికించుకోవచ్చు. ఇలా మటన్ని ఉడికించి రెడీ పెట్టుకోవాలి. విడిగా కళాయిలో ఒక 6 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఇందులో ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, 2 లవంగాలు వేసుకున్నాను. అది కొంచెం వేగాక ఒక పెద్ద సైజు ఉల్లిపాయను ముక్కలుగా తరిగి వేశాను. అలాగే 2 పచ్చిమిర్చి చీలికలు వేశానండి. దీనిలో ఒక పావు టీ స్పూను పసుపు వేసుకుని ఉల్లిపాయలను వేయించుకోవాలి. తర్వాత 1 టీ స్పూను సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసాక ఉల్లిపాయలని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత ఒక అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయేదాకా వేయించుకున్నాక దీనిలో ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా మటను, ఆ ముక్కలు వేసుకోవాలండి. అవి వేసాక ఒకసారి బాగా కలుపుకోవాలి. దీనిలో 2 టీ స్పూన్లు మసాలా కారం వేస్తున్నానండి. ఇక్కడ కారం, ఉప్పు అనేది మీ ఆప్షన్, మీకు రుచికి తగినట్టు వేసుకోవచ్చు. కారం వేసాక కాసేపు వేగనివ్వాలి. తర్వాత ఇందులో మటన్ ఉడికించుకుని నీళ్లు ఉంటే సరి, లేదంటే ముక్కలు మునిగేలాగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ అనేది మామిడికాయ ముక్కలు ఉడకటానికండి. ఇలా వాటర్ యాడ్ చేసాక ఒకసారి కలుపుకోవాలి. దీనిలో ఒక పెద్ద సైజు మామిడికాయని నేను ఇలా పల్చటి ముక్కలుగా తరిగాను. ఆ ముక్కలు వేసుకున్నానండి. నేను అరకిలో మటన్కి ఒక పెద్ద సైజు మామిడికాయ తీసుకున్నాను. ఈ ముక్కలు వేసాక ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలండి. ఇలా మామిడికాయ ముక్క మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మామిడికాయ ముక్క బాగా మెత్తబడిపోయిందండి. చివరిగా మనం గరం మసాలా 1 టీ స్పూన్ వేసుకుని కలుపుకోవాలి. ఇంకా ఆఖరున కొత్తిమీర తరుగు వేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన మామిడికాయ మటన్ రెడీ. మీ అందరికీ ఇది చాలా నచ్చుతుంది. ట్రై చేసి ఎలా ఉందని చెప్పండి. మీకు ఈ ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.